చండీగఢ్ లో సిపిఐ పార్టీ మహాసభలు విజయవంతంగా జరిగాయని, యువత మా పోరాట విధానాలు నచ్చి మా పార్టీలో చేరుతున్నారని, మహిళలకు మా పార్టీలో సముచిత స్థానం కల్పిస్తున్నామని సిపిఐ జాతీయ నాయకులు బాగం హేమంతరావు తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా శత జయంతి ఉత్సవాల సభ ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి మంచి పట్టు ఉంది. ప్రజలు, రైతులు సమస్యల మీద ఈ 100 ఏళ్లలో ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించామన్నారు. కమ్యూనిస్టు పోరాటాల వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజనులు స్వేచ్ఛగా జీవిస్తున్నారని, సీతారామ ప్రాజెక్టు గురించి మా పార్టీనే వెలుగులోకి తెచ్చిందన్నారు. విజయవంతంగా ఉత్తేజపూరితంగా జాతీయ మహాసభలు జరిగాయి. ముఖ్యంగా ఈ మహాసభల్లో దేశంలో పెరిగిపోతున్నటువంటి ఫ్యాసిస్ట్ మతోన్మాద కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ప్రజాస్వామ్య లౌకిక వామపక్ష శక్తుల ఐక్యత కోసం పెద్ద ఎత్తున కృషి కొనసాగించాలని చెప్పేసి ఈ మహాసభలో ప్రధానంగా తీర్మానం చేయడం జరిగింది. దాంతోపాటు దేశ లౌకిక వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని, అదేవిధంగా దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే దానికోసం బీజేపీ అనుసరించేటువంటి నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించి ప్రజా పోరాటాలను నిర్మించాలని చెప్పేసి ప్రధానంగా పార్టీ జాతీయ మహాసభలో నిర్ణయించడం జరిగింది. ఈ మహాసభలు గత మహాసభల కంటే 100 సంవత్సరాల పార్టీ పుట్టిన సందర్భంగా జరిగినటువంటి మహాసభలు పార్టీలో నూతన ఉత్సాహాన్ని, ముఖ్యంగా యువతని పార్టీలోకి ఆకర్షించేదానికోసం పెద్ద ఎత్తున మారుతున్నటువంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పోరాట పందాలో కూడా కొంత మార్పు తెచ్చుకొని ముందుకు పోవాలని చెప్పేసి పార్టీ జాతీయ మహాసభ నిర్ణయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 75 సంవత్సరాలు నిండినటువంటి వారు పార్టీ కీలకమైనటువంటి పదవుల్లో వాళ్ళు వైదొలిగి యువతకి, మహిళలకి పెద్ద ఎత్తున పార్టీ పదవుల్లో స్థానం కల్పించాలని నిర్ణయించి ఆ 75 సంవత్సరాల వయస్సు దాన్ని ఈ మహాసభలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ మహాసభల ద్వారా భవిష్యత్తులో రానున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా బీజేపీని ఓడించేదానికోసం, బీజేపీకి వ్యతిరేకంగా వామపక్ష లౌకిక ప్రజాసంస్థ శక్తులన్నింటినీ కూడా ఐక్యం చేయాలని పార్టీ మహాసభలో నిర్ణయించింది. దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తులో మహాసభ నిర్దేశించినటువంటి లక్ష్యాలను పరిశీలన చేయడానికి కోసం తెలంగాణ రాష్ట్రంలో కూడా కార్యక్రమాలను రూపొందించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు అడిగిడి రేపు డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఈ 100 సంవత్సరాలు శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ స్థాయి ముగింపు ఉత్సవాల్ని ఖమ్మంలో ఘనంగా నిర్వహించాలని చెప్పేసి జాతీయ పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగానే 26వ తారీఖున ఖమ్మంలో భవిష్యత్తులో గతంలో ఎన్నడూ జరగనటువంటి రీతిలో ఒక పెద్ద ఎత్తున ఈ శత వసంతాల ముగింపు ఉత్సవాల్ని ఆ సందర్భంగా 26వ తారీఖున పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి బహిరంగ సభని ఖమ్మంలో నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకి, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఒక చరిత్ర ఉంది. స్వాతంత్రోద్యమంలో కానీ, అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో నిరంకుశ నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూమి కోసం